నర్సింగ్ హోమ్‌లో మీరు ఎప్పటి నుండి డాక్టర్‌గా పనిచేస్తున్నారు? డాక్టర్ ఈ సుధాకర్ గారని. ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత అంటే ఎక్కువ పాయిజన్ కేసులు, తర్వాత సూసైడ్ కేసులు, తర్వాత పాము కాటు, తేలు కాటు, గర్భిణి అంటే నాకేంటంటే మా గురువుగారు లాంటి చంద్రశేఖర్ సార్ ఉండ్రి. సార్ ఆయన్ని రీసెంట్‌గా అతను ఇండియన్ సూపరింటెండెంట్‌గా చేసి కూడా మధ్య బయట ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఆయన ఇంప్రెషన్ కూడా బాగా పడ్డది. ఇప్పుడు ఇన్ని 25 సంవత్సరాల జర్నీలో సార్ పెద్ద కేసు అంటే టేకప్ చేసి ఒక ప్రాణాన్ని నిలిపిన అనే ఒక సంతృప్తి ఉందా సార్? అసలు 1 మినిట్‌లో డెత్ అయితే ఆల్మోస్ట్ రెస్పిరేటర్స్ వస్తూనే ఉంటుంది. అటుకెళ్ళి చాలా సందర్భాలు చూసినాం. ఈవెన్ ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు పెట్టడం అనేది అసలు మీకు ఎట్లా వచ్చింది సార్ ఆలోచన? ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యం ప్రతిదీ డాక్టర్ చేతిలో ఉందనుకుంటారు. కాదు అది ఒక స్వచ్ఛమైన ఏంటంటే ఒక మనది వ్యవసాయం చేసి వ్యవసాయదారుపై ఆధారపడినది మాత్రం నేను దగ్గర చూసిన. ఎందుకంటే అతను పండించేవాడు అతనే, పాయన కుట్టేవాడు అతనే, ఆ భూమిని కాపాడే అతనే. ఈ రోజు గత 25 ఏళ్లుగా ముల్కందూరు నర్సింగ్ హోమ్ పేరిట డాక్టర్ సుధాకర్ గారు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేస్తున్నారు. వృత్తిపరంగా కాకుండా ఈ వృత్తిని ఒక సేవాపరంగా ఈ ప్రాంతం పేదల డాక్టర్గా ఆయన ఇక్కడ పేరుగాంచారు. మరి మరొక అడుగు ముందుకేసి గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకి మరి ప్రభుత్వం పరంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు గాను ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం ముల్కనూరులో తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసి ఆ ఫలితాన్ని ఈ రోజు నుండి ఈ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. మరి ఆ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి అనే విషయాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నర్సింగ్ హోమ్లో మీరు ఎప్పటి నుండి డాక్టర్గా పనిచేస్తున్నారు? నేను ఇక్కడికి 2000లో వచ్చాను. 2000 జనవరి 9లో. సో ఇతను మా అంకుల్ ఉండే ఇంతకుముందు డాక్టర్ ఈ సుధాకర్ గారని. ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత అనుకోకుండా జర్నీ ఏంటంటే ఇక్కడికి ముల్కనూరు జనవరి 9th 2000లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక ఇది కంటిన్యూ నడిపించడం జరుగుతూ ఉంది. సాధారణంగా సార్ ఇప్పుడు వైద్యులు అనగానే ఎంబీబీఎస్ చేసిన తర్వాత సిటీలో ఉండేందుకు ఎక్కువ స్కోప్ అంటే ఎక్కువ ఆలోచిస్తారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ప్రథమంలో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నా 5th క్లాస్ ఎడ్యుకేషన్ అంతా నమ్మకం సార్, అవి ఇంక్లూడ్ మెడిసిన్ కూడా. తర్వాత నా పీజీ కూడా డాక్టర్లో పీజీ డిప్లొమా అనస్థీషియా చేసినాను. నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే మా అంకుల్ డాక్టర్ ఈశ్వర్ గారు చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ వేకెన్సీ అనేది ఏర్పడ్డది. సో అనుకోకుండా నన్ను ఫోర్స్ఫుల్గా, ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఉంది, సో ఎవరు నడిపించేవాళ్ళు లేరు, హాస్పిటల్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉన్నది, అప్పటికే రన్నింగ్ హాస్పిటల్ ఉంది. డాక్టర్ సుధాకర్తో పాటు ఇంకా 3 వ్యక్తులు కూడా అదే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే నేను అనుకున్న సందర్భంలో జర్నీ స్టార్ట్ చేసి నా బ్యాక్గ్రౌండ్ కూడా అంతా నా స్లైస్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా విలేజ్ ఎక్కువ క్లాస్ ఎడ్యుకేషన్ కూడా విలేజ్లో జరిగింది. సో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కొంత నా మీద ఇంప్రెస్ ఉంది. సో ఎట్లయితే మనం అనుకునే వరంగల్ యాక్చువల్గా అనస్థీషియా అయిపోయిన తర్వాత అనస్థీషియా ప్రాక్టీస్ చేద్దాం ఉండే నమ్మకంలో. కాకపోతే అనుకున్న సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. సో ఆ విధంగానే అప్పటికే కన్సల్టెన్సీకి రన్ చేస్తారు హాస్పిటల్. అదే హాస్పిటల్ కన్ చేసుకుంటా అదే హాస్పిటల్ ఎప్పటికి కూడా ఇక వెనుక చూడకుండా నడిపేది జరుగుతూ ఉంది. అదే జరిగింది. అంటే సార్ ప్రధానంగా ముల్కనూరు నర్సింగ్ హోమ్ వస్తే అంటే ఎక్కువ పాయిజన్ కేసులు, తర్వాత సూసైడ్ కేసులు, తర్వాత పాము కాటు, తేలు కాటు, గర్భిణి అంటే వీటికి వస్తే నమ్మకంగా సారు కనుక ఓకే అంటే ఓకే, లేకుంటే ఇబ్బంది అవుతారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అంటే ఎంత కేసు అయినా ధైర్యం చేసి టేకప్ చేస్తారని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది సార్? అయితే అనస్థీషియాకు ఉన్న అదృష్టం ఏంటంటే ఎమర్జెన్సీ డీల్ చేసే శక్తి ఉంటుంది సార్. అన్ని స్పెషాలిటీ కన్నా ఎమర్జెన్సీ వాళ్ళకి ఏంటంటే అది నాలో తెలియకుండా ఇప్పుడు నాకేంటంటే మా గురువుగారు లాంటి చంద్రశేఖర్ సార్ ఉండ్రి. ఆయన్ని రీసెంట్‌గా అతను ఇండియన్ సూపరింటెండెంట్‌గా చేసి కూడా మధ్య బయట ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఆయన ఇంప్రెషన్ కూడా బాగా పడ్డది. సో ఆయన ఫిజిషియన్ రావడం, మంచి ఫిజిషియన్ ఆయన. సో ఆయన ఇంప్రెస్ పడ్డది. ఆయన ట్రీట్మెంట్ చూడడం జరిగింది. తర్వాత అనస్థీషియా ఎమర్జెన్సీ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ హాస్పిటల్లో కానీ ఎమర్జెన్సీ మొత్తం డీల్ చేసేది అనస్థీషియా ఫిజిషియన్సే. సో బేసికల్గా అనస్థీషియాని. సో ఆయన ఇంప్రెషన్ కూడా నా మీద పడ్డది. సో దానివల్ల ఏంటంటే ఆ మెడికల్ ప్లస్ ఎమర్జెన్సీ 2 కలిపి ముందు తీసుకోవడం జరిగింది.
సో దాంట్లో సక్సెస్ ఎక్కువ కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇన్ని 25 సంవత్సరాల జర్నీలో సార్ పెద్ద కేసు అంటే టేకప్ చేసి ఒక ప్రాణాన్ని నిలిపిన అనే ఒక సంతృప్తి ఉందా సార్? ఇక్కడికి ఏంటంటే చుట్టుపక్కల ఈ పేదరికం కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండి చాలా మందు తాగిన కేసు ఎక్కువ వచ్చేది సార్. చుట్టుపక్కల. నాకు 20-25 కిలోమీటర్స్ 30-40 కిలోమీటర్స్ రేంజ్లో కూడా అది ఒక ఇంప్రెషన్ అంతా చుట్టుపక్కల జనాల్లో కూడా ఇక్కడ ఎవరెస్ట్ డీల్ చేయగలుగుతారు, పైన తీసుకుంటారు, స్టేక్ బైట్ తీసుకుంటారు. ఎందుకంటే అది కన్సర్న్ డిపార్ట్మెంట్, అది డిపార్ట్మెంట్ కాబట్టి. సో అట్లా సక్సెస్ రేట్ చాలా పెరిగింది. సో అది పబ్లిక్ లో ఒక ఇంప్రెస్ కల్పించింది. సో డాక్టర్ దగ్గర ఈ హాస్పిటల్ పోతే ఈ సక్సెస్ ఎక్కువ అవుతున్నాయి, తర్వాత ఎంత అందుబాటులో మనకు వైద్యం కూడా అందుతా ఉంది. దాన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ నేను ఆల్మోస్ట్ ఒక హన్మకొండలో ఒక ఫిజిషియన్ ఒక నర్సింగ్ హోమ్ లో ఎన్ని కేసులు చూడలేరో అంతకన్నా ఎక్కువ చూసిన నాకు ఎక్స్పీరియన్స్ లో. సో దాన్ని ఎక్కువ మనం ఇంకా ముందుకు తీసుకుపోగలిగింది. అయితే కొన్ని కేసులు మనం చూసినప్పుడు ఏంటంటే అసలు 1 minute లో డెత్ అయితే ఆల్మోస్ట్ రెస్పిరేటర్స్ వస్తూనే ఉంటుంది. అటువంటి కేసు చాలా సందర్భాలు చూసినాం. ఈవెన్ ట్యూబ్స్ ఇమీడియట్ గా ఎంట్రీ ట్యూబ్ వేసినాం, సక్షన్ చేయడం, తర్వాత ఇమీడియట్ దాన్ని అప్పర్ ఎయిర్ ఆబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడం, తర్వాత దానికి ట్రీట్మెంట్ చేస్తే ఎన్నో కేసులు 2-3 minutes లో 10 minutes జర్నీ ఈవెన్ హన్మకొండ పోయిన కేసులు ఎన్నో ఇక్కడ సర్వే ఉన్నాయి. సమ్ టైమ్స్ అట్లా ఈవెన్ స్నేక్ బైట్ కూడా వాళ్ళు గుర్తుపట్టరు. నైట్ ఎందుకంటే పడుకుంటారు, 6 బయట పడుకున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ ఏంటంటే పొద్దులేసి నడవస్తలేదు, కళ్ళు తెరవనిస్తలేదు అనుకోవచ్చారు. ఆ పేషెంట్ కూడా తెలియదు అసలు స్నేక్ బైట్ సంగతి. మాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ ఎక్కడో అబ్జర్వ్ చేస్తే మనం డిఫరెంట్ గా స్నేక్ బైట్ చేసి స్నేక్ బైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో కేసులు అసలు యాక్చువల్గా బయటపడే కేసులు ఉన్నాయి. అంటే ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఒక జర్నీ సార్. తర్వాత ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెట్టడం అనేది అసలు మీకు ఎట్లా వచ్చింది సార్ ఆలోచన? అయితే చుట్టుపక్కల జనాలు చాలా మంది ఇక్కడ నుంచి బయట సిటీకి పోవడం. సో ఎందుకంటే ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కావాలంటే మినిమం 50 బెడ్ హాస్పిటల్ ఉండాలి. షెల్టర్లు చాలా తక్కువ. ఇక్కడ మన హాస్పిటల్ 50 బెడ్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే జనాలు కూడా చాలా మంది సార్ మీరు ఇక్కడ మనకి చేస్తే బాగుంటుంది కదా, చుట్టుపక్కల జనాలు కానీ లీడర్స్ కానీ. సో మీలాంటి ఏదైనా విలేజ్ జర్నలిస్ట్ కూడా సార్ ఏమైనా ప్రయత్నం చేయాలి సార్, ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో సీరియస్ గా ప్రయత్నం చేసిన తర్వాత డెఫినెట్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ తీసుకెళ్ళాలి, చాలా వరకు సర్వీసెస్ ఉద్దేశం కూడా మనం అడిగిన తర్వాత తొందరనే ఒక 2-3 months ఆరోగ్యశ్రీ సేవలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మనకి ఇప్పుడు ఆర్థోపెడిక్ సేవలు అయితే ఆర్థోపెడిక్స్ అంటున్నా ఆరోగ్య మన యూరాలజీ సేవలు ఫస్ట్ అందించడం జరుగుతుంది. ఇంకా ముందు భవిష్యత్తులో మన ఆర్థోపెడిక్ సేవలు కూడా, తర్వాత ఈహెచ్ఎస్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి కూడా వాళ్ళకు ఆరోగ్య సేవలు ఫ్రీ కావాలనుకుంటే కూడా ఈహెచ్ఎస్ సర్వీసెస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అది కాకుండా మన దగ్గర సర్వీస్ లేకున్నా కూడా కొన్నిటికి అదర్ స్పెషాలిటీ వాళ్ళు కూడా సర్వీస్ కావాలనుకుంటే సో మనం బిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మనం బిల్స్ ఇచ్చుకుంటే వాళ్ళు బిల్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంది. అంటే ప్రథమంగా కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించబడుతుంది. కిడ్నీకి కానీ ప్రాస్టేట్ కానీ మూత్ర సంచికి ఏ సంబంధం కూడా మనం ఆరోగ్యశ్రీ ఫ్రీ సర్వీస్ చేసుకునే అవకాశం మనకు ఉంది. అంటే ఎంతవరకు సార్ మనం ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు ఎన్ని లక్షలు అంత అమౌంట్ ఎంతవరకు మనం పెట్టాలి? అంటే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంత రీసెంట్ గా మనం రేవంత్ గవర్నమెంట్ వచ్చిన కానీ ఇంతకుమున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల సంవత్సరానికి ఉండేది, ఇప్పుడు 10 లక్షలు చేశారు. ప్రతి కుటుంబానికి ఆ అమౌంట్ అయిపోయేంత వరకు ఆ కుటుంబంలో వ్యక్తులు ఎంతవరకు వాడుకోవచ్చు. అంటే సంవత్సరం 10 లక్షల వరకు. సంవత్సరానికి 10 లక్షల వరకు. దాని తర్వాత దాటినప్పుడైతే ఆరోగ్యశ్రీ బంద్. ఆ 10 లక్షల వరకు వీళ్ళకి ఎన్ని సర్వీస్ ఎన్నిసార్లు కూడా హాస్పిటల్ కావచ్చు, అడ్మిట్ కావచ్చు, సర్వీస్ చేసుకోవచ్చు. అది మనకు కల్పించింది ఆ గవర్నమెంట్. సరే, అంటే దీని తర్వాత మళ్ళీ ఇంకేం కేసులు అంటే ఆరోగ్యశ్రీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంతవరకు కూడా ఈ ఆర్థోపెడిక్ సేవలు అన్ని కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏం జరిగింది సార్. అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. సో అది ఇచ్చినప్పుడు అందరితో పాటు మనకు వస్తుంది తప్పకుండా. చివరిసారిగా సార్, అంటే పోటీ ప్రపంచం టెన్షన్గా ఉంటున్నారు, ఆహార అలవాట్లో కూడా తేడా వచ్చింది సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ వ్యాధులు ఏ రకంగా వస్తున్నాయి, దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆహారపు అలవాట్లు ఉన్నది, తర్వాత మనకు అసలు లభించే ఆహారం కూడా అందులో చాలా వరకు పాయిల్స్ కొట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే స్టోర్ చేయడానికి అక్కడ కెమికల్ అడిక్షన్, ఏదో కెమికల్ యాడ్ చేయడం, తర్వాత అదే కనుక మన బయట ఏంటంటే వాడిని కెమికల్ ఎసెన్స్ యాడ్ చేయడం, ఇవన్నీ మానవ అసలు జీవన మీద దృష్టిలో చూస్తారు. ఎస్పెషల్లీ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఈ హార్మోనల్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ కానీ, తర్వాత డయాబెటీస్ కానీ, తర్వాత మన పిల్లల్లో ఉండే ఈ మెయినార్కి ఇవి కూడా ఎర్లీ స్టేజ్ దాటిపోతా ఉంది. ఒబేసిటీ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, క్యాన్సర్స్ రావడం, కార్డియాటిస్ రావడం, ఇవన్నీ కూడా మా ఆహారపు అలవాట్ల పైన ఆధారపడింది. మనకు ఆహారం లభించే వాటిపైన కూడా ఆధారపడింది. రైతు అసలు యాక్చువల్గా మనం అనుకుంటాం కానీ ప్రతి డాక్టర్, ప్రతి రైతు, ప్రతి సభ్యుడు
ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యం ప్రతిదీ డాక్టర్ చేతిలో ఉందనుకుంటారు. కాదు అది. అది ఒక స్వచ్ఛమైన ఏంటంటే ఒక మనది వ్యవసాయం చేసి వ్యవసాయదారుపై ఆధారపడినది మాత్రం అవును నేను దగ్గర చూసిన. సార్. ఎందుకంటే అతను పండించేవాడు అతనే, పాయలు కుట్టేవాడు అతనే, ఆ భూమిని కాపాడేవతాయి. ఈ రోజులలో ఏంటంటే భూమి తన అసలు నేచర్ కోల్పోయింది. అందులో ఉన్న మైక్రోబ్స్ కూడా చాలా చనిపోతా ఉన్నాయి. సో కావాల్సిన లవణాలు కానీ కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ తయారు చేయట్లేదు. సో డెఫినెట్గా వచ్చే ఫుడ్ కూడా నిస్సాయంగా ఉంటుంది. సో దానివల్ల అందులో మనం స్ప్రే చేసేబట్టి ఆహార మన పాయిజన్స్ రెమినెంట్స్ మన ఆహారంలో పోయి అన్ని హార్మోన్లు కూడా డిస్టర్బ్ చేసి రకరకాలైన హార్మోన్ జబ్బులు, క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది. అంటే దానికి మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఉన్న మనం అంటే ఒక డాక్టర్ కానీ లేకపోతే ఇప్పుడు ఏంటంటే డాక్టర్ కూడా సందిగ్ధంలో పడ్డాడు. సార్. ఏది తింటే మంచిది, అవును ఇంతకుముందు పండ్లు తింటే మంచిది, పాలు తాగితే మంచిది, అవును సార్. తర్వాత ఇది తింటే మంచిది అని ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలు తాగితే మంచిది అని చెప్పే పరిస్థితి లేదు. అవును కెమికల్ పాయలు ఎక్కువ చూస్తే కెమికల్తో తయారవుతుంది. పండ్లు తింటే కూడా వాటి మీద స్ప్రే చేయడం, తర్వాత వాటికి ఏదైనా షైనింగ్ రావడం కొరకు. సో డాక్టర్ పరిస్థితి కూడా సందిగ్ధ పరిస్థితి వచ్చింది. మనం మనకే తెలుసుకోవాలి, ఎక్కడైతే పాయిజన్ స్ప్రే కొట్టకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తుందో వాటిని కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు ఉండే ప్రాబ్లమ్స్ పోతాయి. తర్వాత మన అలవాట్లు ముఖ్యంగా ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ కాకుండా కొంత ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొంత మార్నింగ్ వాకింగ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, మనిషి యొక్క హ్యాపీనెస్ పెంచుకునే పరిస్థితిలో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇదండి మన ముల్కనూరు నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ గారు మరి ఆరోగ్యశ్రీ సేవల గురించితో పాటు మరి ఏ విధమైన ఆహారపు తీసుకోవాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పే విషయాలు మనకు తెలిసారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సురేంద్ర గారు.